హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ల వార్తలను చూద్దాం. జల వివాదాలపై కమిటీ వేశారట. 2 తెలుగు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లో నియామకం. రిజర్వాయర్ల అవుట్ఫ్లో వద్ద టెలిమెట్రీలకు సముఖం. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు. గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగింపు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం. 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీల నిర్ణయం. ఇది తెలంగాణ సాధించిన విజయం అంటాడు రేవంత్ రెడ్డి గారు. బనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదు, అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు. తెలంగాణ హక్కులు ఏపీ కేసీఆర్ దారాదత్తం. తప్పును సరిదిద్దే యత్నం చేస్తున్నామని సీఎం చెప్తుండు. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని గాను సమస్యల సామరస్యంగా పరిష్కరించుకుందాం. టెక్నికల్ కమిటీ ముందు అన్నింటిపై చర్చిద్దాం. అయినా తెగకపోతే ఎఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడతాం. గోదావరిలో మా వాటా కిందే బనకచర్ల. వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం. తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడుగు చెప్పను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం అంటుండు. ఒక్కరే బాగుండాలనే వ్యక్తిని కాదట. మీరు ఒక్కరే బాగుండాలనే వ్యక్తి కాదు, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరు. మరి మిగతా వాళ్ళు ఒక్కళ్ళే బాగుండాలని కోరుకునే ఎవడు ఉండడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కడే అందరు బాగుండాలని కోరుకుంటారు. తెలంగాణకు పనిచేసిన ముఖ్యమంత్రులు, పనిచేస్తున్న ముఖ్యమంత్రులు లేదు నేను ఒక్కడనే బాగుండాలని కోరుకుంటారా? ఏ మనిషి కోరుకోడు, పక్కోళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఏదో శుతిమెత్తగా మాటలు చెప్పి ఏదో డొల్లిచ్చే కార్యక్రమం చేస్తాడు. గోదావరిలో వరద జలాలతోనే కదా నేను బనకచర్ల కట్టుకునేది, నేను ఎప్పుడన్నా అభ్యంతరం చెప్పినా తెలంగాణ ప్రాజెక్టుకి మీరు ఎందుకు చెప్తున్నారు? తెలంగాణ పథకాలకు నేను ఎప్పుడన్నా అడ్డం పడినా? తెలంగాణ పథకాలు నువ్వు అడ్డం పడేది? తెలంగాణ పథకాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్సులతో నడిచే పథకాలు అవి. ప్రాజెక్టులు వేరు, పథకాలు వేరు. ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందేడా తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పను. నువ్వు చెప్పేది ఏంది అడ్డు? నువ్వు చెప్తే కూడా ఆగుతాడా? మీరు చెప్తే ఎట్లా ఆగుతారు? తెలంగాణ పథకాలు నువ్వు అడ్డు చెప్పేది ఆగేది ఏంది అంటే తెలంగాణ మీ చేతిలో ఉందా? ఇది ఆంధ్రజ్యోతి పేపరు ఆంధ్ర ఎడిషన్లో ఒక రకంగా రాశారు వార్త, తెలంగాణ ఎడిషన్లో ఇంకొక రకంగా రాశారు. తెలంగాణ ఎడిషన్లో ఏం రాసిండు? జల వివాదాలపైన కమిటీ అని రాసిండు. ఆంధ్ర ఎడిషన్లో ఏం రాసిండు? గోదావరి కృష్ణ బనకచర్ల పైన సంయుక్త కమిటీ అని రాసిండు. ఇక్కడ రాయాలి బనకచర్ల పైన. అంటే ఇక్కడేం బనకచర్ల కట్టట్లేదానో, బనకచర్ల గురించి చర్చ రాలేదని ఇక్కడ మేనేజ్ చేసే కార్యక్రమం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కాపాడే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుంది. ఎవరి చెవులో పువ్వులు పెడతారు? అసలు బనకచర్ల పైన చర్చే లేనప్పుడు ఢిల్లీలో చర్చలు ఎందుకుగా? దేనికోసం చర్చలు పెట్టినట్టు ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 1 ఇయర్ అయింది, దాటిపోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 2 ఇయర్స్గా వస్తుంది, దాదాపు ఇంకో 4 నెలలు అయితే. మరి ఎప్పుడు రాని చర్చ అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వచ్చింది? అక్కడ చర్చలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసి లెటర్ ఎందుకు రాసింది? కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెటర్ ఎందుకు రాసింది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసికి లెటర్ ఎందుకు రాసింది? బనకచర్ల ఫీజిబిలిటీ లేదు, పాజిబిలిటీ లేదని. కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు మీరు బనకచర్ల ప్రాజెక్టు పర్మిషన్ కోసం మాకు దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ ఇది దరఖాస్తు పెట్టే పద్ధతి మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అసలు నీటి లభ్యత ఏందనేది సిడబ్ల్యూసి ఇవ్వాలి. ఆ నీటి వనరుల శాఖకు సంబంధించి ముందు ప్రొసీజర్ చేయకుండా మాకు దరఖాస్తు పెట్టడం అర్థం ఏంటి అని చివాట్లు పెట్టి తిరస్కరించింది. అట్ ద సేమ్ టైం సిడబ్ల్యూసి ఏం చెప్పింది? పోలవరం ప్రాజెక్టు తర్వాత మిగిలిన జలాలు, వరద జలాలతో మేము బనకచర్ల కడతాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అసలు మిగులు అంటే ఏంది, వరద జలాలు అంటే ఏంది, ఎన్ని మిగులు ఉంటాయి, ఎన్ని వరద జలాలు ఉంటాయి, లెక్కలు ఉన్నాయా మీ దగ్గర అని అడిగింది. కాబట్టి ఇది పాజిబిలిటీ కాదు అని చెప్పింది. ఇంకొక అడుగు ముందుకేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్పిందంటే అసలు అది సాధ్యమే కాదు. 2024 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ పోలవరం ఎత్తుని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకి ఎత్తు తగ్గించింది. వన్స్ ఎప్పుడైతే ఆ 4 ఫీట్లు ఎత్తు తగ్గిందో, 4 మీటర్ల ఎత్తు తగ్గిందో, పోలవరం ప్రాజెక్టు నడవటమే కష్టంగా ఉన్నప్పుడు ఇంకొక బనకచర్ల ఎట్లా సాధ్యమైతే అది సాధ్యమే కాదు ఆ ఎత్తుతోని అని చాలా క్లారిటీగా చెప్పింది. ఈ చెప్పినందుకే నేను చర్చలు ఈ అభ్యంతరాలన్నీ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో తెలవని పరిస్థితి. కేంద్రంలో ఉన్నది ఏరే ప్రభుత్వం కాదు, నేను నడిపే ప్రభుత్వమే,
నేను నడిపే ప్రభుత్వమే నన్ను క్వశ్చన్ చేసే పరిస్థితి, నన్ను నిలదీసే పరిస్థితి, నాకు మొట్టికాయలు వేసే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ముందు నా పరువు ఏం కావాలని చెప్పి ఆయన పరువు, ఆయన ప్రతిష్ట కోసం ఢిల్లీలో చర్చల డ్రామా నడిపిండు. ఇదన్నమాట. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు బనకచర్లు చర్చే జరగదు. అసలు బనకచర్లు లేనప్పుడు చర్చే లేదు. నీకెందుకు వస్తాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పిలితే వచ్చాడు. ఆయన అవసరం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు పిలిపించాడు మిమ్మల్ని. ఆయన అనుకుంటున్న బనకచర్ల స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం చర్చలకు పిలిపించింది ఎవరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చర్చలకు పిలిచిండు. మరీ అంత అమాయకులు ఉండరా తెలంగాణ ప్రజలు? మీరు చెప్తున్నమటానికి లేదు బనకచర్ల పైన అసలు చర్చ జరగలేదు ఆపమని ఎట చెబుతావు అంటే, నువ్వు ఎందుకు లెటర్లు రాసినావు అంతకుముందు? మరి నేను ఉత్తరాలు రాసినా అని ఉత్తరాలు చెప్తారు కదా మీరు. బనకచర్లే లేనప్పుడు మీరు ఎందుకు ఉత్తరాలు రాశారు జలశక్తి శాఖకి, సిడబ్ల్యూసికి? ఎవరిని మభ్యపెడతాను మీరు? ఏంది దాని వెనక కారణం? చర్చలకి లోపలికి పోకముందు ఒక రకంగా ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చర్చల నుంచి బయటకు వచ్చాక ఇంకొక రకంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నం, తెలంగాణకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుంది ఆయన బిహేవియర్ చూస్తే. ఆ ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు ఎవరున్నా ఆ మాట మాట్లాడరు. తెలంగాణకి నష్టం జరిగే విధంగా బనకచర్ల చర్చే రాలేదంటమేంది ఇంత మరి నిస్సిగ్గా? చర్చ వచ్చింది, నేను అబ్జెక్షన్ చెప్పినా అని చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం పని లేక మిమ్మల్ని పిలిపించి కేంద్ర ప్రభుత్వంతో నోటీస్ పంపించి మీకు పిలిపించి ఆడబెట్టాడు, ఏం చర్చ లేకుండా. కాబట్టి తప్పనిసరిగా బనకచర్ల పైన చర్చ జరిగిందట. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిండట. వాగ్వివాదం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో. దాని తర్వాతనే సంయుక్త కమిటీ వేద్దాం, తర్వాత చూద్దామని వాయిదా వేశారట. ఇది అసలు జరిగింది. అసలు విషయాన్ని మభ్యపెట్టే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు, ఆయన గురువు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. చర్చే లేదు. ఇక్కడ క్లియర్గా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చెప్పినట్టు ఆంధ్రజ్యోతి పేపర్ ఇదే వర్డ్స్ని అక్కడేమో హైలైట్ చేసి హెడ్డింగ్ ఐటెం పెట్టిండు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో. ఇక్కడేమో లోపల రాసిండు, ఒక్కరే బాగుండాలనే వ్యక్తిని కాదు, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం, టెక్నికల్ కమిటీ ముందు అన్నింటిపైన చర్చిద్దాం, అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో పెడదాం, గోదావరిలో మా వాటా కింద బనకచర్ల వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం. ఇదేంది మరి బనకచర్ల పైన చర్చనన్నప్పుడు గోదావరిలో వృధాగా పోయే నీరుతోనే బనకచర్ల కడతానని ఎట చెప్పిండు? తెలంగాణ పథకాలను నేను ఎన్నడూ అడ్డు చెప్పను. మీరు చెప్తే ఎట్లా? ఇది తెలంగాణ పథకాలు, మీ పథకాలు మీ, వాళ్ళ పథకాలు వాళ్ళే. రైట్, ఇది ఒక భాగం. అయితే ఆ ముగ్గురు అక్రమాస్తులు 1000 కోట్ల పైనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ, మురళీధర్రావు, హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసుల వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడు థాయిలాండ్ పెళ్లి, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్, మురళీధర్కు 2 వారాల రిమాండ్, జైలుకి తరలింపు. ఇది కాళేశ్వరం కమామేషి. ఇదనమాట. కేసీఆర్ పదే చెబుతాడు, నేను 1 కోటి ఎకరాలను మాగాని చేసిన అంటాడు. 1 కోటి ఎకరాలు మాగాని అయిందో లేదా లెక్క లేదు, కానీ మన దగ్గర వీళ్ళ సిరి సంపద పెరిగినాయి. ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ఫామ్ హౌజులు పెరిగినాయి, 100,000 ఎకరాలు సంపాదించారు. అవి గుట్టలు బయటపడతారు. 1000 కోట్ల ఆస్తి ఉందట ముగ్గురి, ఏది అఫీషియల్గా బయటపడదు. ఈ 1000 కోట్ల ఆస్తి పైన ఏసీబీ కేసు నమోదు చేసింది, అరెస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు కూడా మేమేం తక్కువ ఉన్నాం, మేము కూడా అందులో ఎంటర్ అవుతాం, తలదూరుస్తామని దూర్చారు. మరి వీళ్ళు కలిసి రాజకీయం కోసమే, బెదిరింపుల కోసమే, బ్లాక్మెయిల్ కోసం వాడుకుంటారా? నిజంగానే ఆ 1000 కోట్లు ఇది కనపడని ఇంకా చాలామంది నాయకుల దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఈ 1000 కోట్లు తీసుకొచ్చి ప్రజల ఖజానాలు వేసే కార్యక్రమం ఎవడని చేస్తారంటే ఎవ్వరూ చేయరు. ఇదంతా ఉట్టి ముచ్చట. బ్లాక్మెయిలింగ్, బెదిరియటానికి, దారిలోకి తెచ్చుకోవడానికి తప్ప దీంట్లో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇది స్పష్టం. ఇది 1000 కోట్లు సంపాదించారట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణలో బాబుతో మెలాకతు, బనకచర్లపై దస్కత్తు, తెలంగాణకు రేవంత్ ద్రోహం, ఎంత దగ, ఎంత మోసం, తెలంగాణ నీటిబొట్టు ఆంధ్రాకి తాకట్టు, అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు, మండుతున్న మేధావులు, రైతు సంఘాలు, యువత, వర్సిటీ విద్యార్థులు, మన నీళ్ల కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం. ఇక ఆంధ్రజ్యోతి పండగ చేసుకుంటుంది, ఫుల్ దంచి వదిలిపెట్టింది. ఇదే మన నమస్తే తెలంగాణ.
వీళ్ళకి ఇదే సన్ను. దీన్ని మరి తెలంగాణకు రక్షణగా ఎట్లుందామని చూడరు, ప్రెస్ మీట్లు దీంట్లో వార్తలు రాయటం తప్ప రోడ్ల మీదకి ఎట్లా వద్దామని చూడరు. సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాను. ఇవాళ తెలంగాణకు కావాల్సిన సెంటిమెంట్ కాదు, తెలంగాణకు కావాల్సింది న్యాయం, తెలంగాణకు కావాల్సింది రక్షణ. తెలంగాణ నీళ్లను కాపాడే రక్షకుడు కావాలి, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసేటోడు నాయకుడు కావాలి. తెలంగాణకు నిజంగానే రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తానన్నప్పుడు న్యాయం చేయాలనుకునే పార్టీలు నాయకులు బయటకు రావాలి, బయటకు వచ్చి కాపాడాలి. మీరు వార్తలు రాసి ఉత్తగానే రెచ్చగొట్టి ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొడితే కాకుండా ఇది ఎజెండాకు సంబంధించి బనకచర్ల అంశం ఇవాళ ఎజెండాలో లేనే లేదని అబద్ధం చెప్పిండు. కానీ సమావేశం చర్చనీయాంశాల్లో మొట్టమొదటి అంశంగా బనకచర్ల ఉన్నట్టు నిరూపించే ఎజెండా కాపీ బనకచర్లపై చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్లో అన్ని పేపర్లో వార్తలు వచ్చింది. చర్చ జరిగింది, కమిటీ వేశారని. గోదావరి, కృష్ణా, బనకచర్ల ఈ మూడింటిపైన సంయుక్తంగా కమిటీ వేశారని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్లో పేపర్లు రాసినాయి. అదే పేపర్లు ఇక్కడ తెలంగాణ ఎడిషన్కి వచ్చేటాలకు మాట మార్చి అబద్ధపు వార్తలు రాసినాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఇది మేనేజబుల్ వార్తలు. ఇవి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేనేజ్ చేసి రాయించిన వార్తలు. ఇది చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మిలాఖత్ అయి రాయించిన వార్తలు. మీ ఎడిషన్లో మీరు రాయించుకోండి సార్, మా కాడికి వచ్చేటాలకు మాకు మళ్ళీ అనుకూలంగా రాయించండి, జరగలేదని చర్చ అని చెప్పినట్టు రాయించినట్టే ఉంది తప్ప వేరే ఏం లేదు ఇందులో. ఇది మొత్తానికైతే దగా మోసం జరిగింది, దాగుడు మూతలు దండాకోరు లెక్క ఉందన్నమాట. రైట్. ఇంకో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఫోటో వేశారు. ఈయన చెయ్యి ఆయన పట్టుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యి 2 చేతులతో గట్టిగా పట్టుకోండు. దీన్ని చూస్తే ఎట్టుందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఈయన కార్యకర్త లెక్క ఉంది. నాయకుడిని కలిస్తే సంతోషం ఉంటుంది కదా, అట్లుంది. సాటి ముఖ్యమంత్రి లెక్క లేదు. ఆయన బిహేవియర్ అట్లే ఉంది, ఈయన రిసీవ్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు రిసీవింగ్ అట్లే ఉంది, ఈయన పోకడ కూడా అట్లే ఉంది. సాటి ముఖ్యమంత్రి లెక్క లేదు. నా కింద మొన్నటిదాకా పనిచేసిన కార్యకర్త కదా, నా కింద మనిషి అన్నట్టు ఆయన ఫీల్ అవుతుండు ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి. ఈయన కూడా అట్లా ఇట్లా వంగి ప్రధానమంత్రికి ఎట్లా పెడతారో అట్లా పెడతాడు ముఖ్యమంత్రికి. ఇక చర్చలు ఎట్లుంటాయో దాన్ని బట్టి అర్థమవుతుంది. సాక్షి పేపర్ ఆ ముచ్చటే లేదంటాడు. బనకచర్ల ఏపీ ప్రస్తావించలేదు, మేము ఆపమనలేదు. ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆ ముచ్చట లేనప్పుడు అసలు ఈ ముచ్చటే ఉండదు కదా, ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఆ ముచ్చట లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని ఢిల్లీ పోయి మిమ్మల్ని పిలిపిస్తాడు. దానికోసమే పెట్టింది సమావేశం, పెట్టిందే బనకచర్ల కోసం. తీవ్రమైన అభ్యంతరాలు కేంద్ర సంస్థల నుంచి వస్తున్నాయి, మన ఇద్దరం పోయి ఏదో సంజాయించి వద్దాం, నీ అభ్యంతరాలు కొద్దిసేపు పాపు, నువ్వు వాడు తలకాయ విప్పితే నేను చూసుకుంటా అని చెప్పినట్టు పిలిపించి మాట్లాడినట్టుంది తప్ప ఆ చర్చ లేదు. అంటే మరీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. రైట్. తాళాలే తీయరు, ఫీజులు మెక్కేస్తారు. ప్రైవేట్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల మోసం. ఉన్నత విద్యామండలి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు. పుస్తకాల లెక్కల్లోనే విద్యార్థులు, వారిది అంతా వేరే దారి. తూతు మంత్రంగా పరీక్షలు, పాస్ సర్టిఫికేట్లు. క్లాసులే పెట్టరు, విద్యార్థులు లేరు, ఫీజు రింబర్స్మెంట్ మాత్రం కాలేజీల ఖాతాలకు వెళుతుంది. ఇది ప్రైవేట్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల తీరు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుంది. దీనిపై ఏటా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఇటీవల దాదాపు 40 కాలేజీలను తనిఖీ చేసింది. చాలా చోట్ల ఎంబీఏ, ఎంసీఏ బోధనే జరగడం లేదని గుర్తించింది. కొన్ని చోట్ల అదే ప్రాంగణంలో ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం కాలేజీలు కనిపిస్తున్నాయి. కొన్ని అది కౌన్సిలింగ్లో జరుగుతుంది, సీట్ల కేటాయింపు పూర్తవుతుంది, రికార్డులో ఉన్న విద్యార్థులు కాలేజీలు మాత్రం ఉండరు. ఇది అత్యంత దారుణం అనమాట. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాదు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇట్లే ఆడ కాలేజీ ఉంటుంది, ఏది సెకండ్ పేజీ, ఇది తనిఖీలు చేపడతాను యూనివర్సిటీ అధికారులు నోటీసులు ఇస్తే మాత్రం పిలిపిస్తారు. గట్కేసర్లో రాజకీయ నేత కాలేజీకి వెళ్ళిన మండల అధికారులు నివ్వెరపోయారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మినహా ఎంబీఏ, ఎంసీఏ తరహా తరగతులు రికార్డులు కనిపించలేదు. పరీక్షల తీరు ప్రహసనమే. రాష్ట్ర వ్యాప్తంగా 281 ఎంబీఏ కాలేజీలలో 38,200 మంది సీట్లు ఉన్నాయి. 76 ఎంసీఏ కాలేజీలో 8,900 సీట్లు ఉన్నాయి. ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో కాలేజీని మినహాయిస్తే మిగతావన్నీ ప్రైవేట్ కాలేజీలే. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఒక విద్యార్థికి ప్రభుత్వం 25,000 ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తుంది.
ఇతర స్కాలర్షిప్లు విద్యార్థులకు అంతాయి. ఈ ప్రక్రియ మొత్తం సాధారణంగా జరిగిపోతుంది. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు 50% ప్రాజెక్ట్ వరకు ఉంటుంది. ఈ రిపోర్ట్లు ఇదనమాట. నివేదికను తొక్కిపెట్టింది ఎవరు? ఆనవాళ్లే లేని కాలేజీల భాగవతంపై తనిఖీలు జరిపిన మండలి అధికారులు నివేదిక రూపొందించారు. ఇది జరిగి 2 నెలలైంది. ఇంతవరకు ఇది ప్రభుత్వం వద్దకు చేరలేదు. రాజకీయ ఒత్తిడే కారణమని తెలుస్తుంది. తనిఖీ వ్యవహారంపై మండలి వర్గాల్లోనూ వివాదాలకు కారణమవుతుంది. కీలకమైన నివేదికను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఒక వీసీ పట్టుబడుతున్నారు. దీనిపై ఆందోళన చేసేందుకు విద్యార్థి సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గురువారం నుంచి కాలేజీల తనిఖీలు చేపట్టబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాతే అనుబంధ గుర్తింపిస్తారు. మండలి నివేదికను పరిగణలోకి తీసుకుంటే చాలా కాలేజీలకు అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని స్థాయిలకు ముడుపులు వెళుతున్నాయని విద్యార్థి వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు 41 MBA MCA కాలేజీలపైన కంప్లైంట్ ఫిర్యాదు చేసిండు మాసారం ప్రేమకుమార్ అని క్రిస్టియన్ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు. దానిపైన ఉన్నత విద్యా మండలి రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చింది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీలో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తయారైంది. కానీ ఆ రిపోర్ట్ను బయటికి రాకుండా ఉన్నత విద్యా మండలిలో ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ అధికారులు తొక్కి పెడతారట. ఒక వైస్ చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో నివేదికను బయట పెట్టాల్సిందే, వాళ్ళ భరతం పట్టాలని పట్టుబడుతుండట. కానీ మిగతా వాళ్ళు మట్టుకి ఇక దాన్ని తొక్కిపట్టే ప్రయత్నం, అవసరమైతే ఆ MBA MCA కాలేజీలు అవకతవకలు పడ్డ కాలేజీలతో చర్చలు జరిపి మిలాఖత్ అయ్యి రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తాడట. రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేయనప్పుడు నివేదిక ఎందుకు బయటకు రాదు? ఆల్రెడీ మళ్ళీ అనుబంధ గుర్తింపు రికగ్నేషన్ కోసం వాళ్ళు దరఖాస్తు చేశారు. విజిటింగ్ జరుగుతుంది యూనివర్సిటీ నుంచి. మరి ఈ సందర్భంలో ఆ నోటీసు, ఆ రిపోర్ట్ను బయట పెడితే గుర్తింపు రాకుండా పోద్ది కదా. ఆ అక్రమంగా నిబంధనల ఉల్లంఘన చేసే కాలేజీలకి వాళ్ళ గుర్తింపు వచ్చిన దాకా ఈ రిపోర్ట్ తొక్కి పెడతారు. తర్వాత గుర్తింపు వస్తే ఇక అయిపోయాయి. 40 కాలేజీల మీద కంప్లైంట్ ఉంది. రిజిస్టర్లలో విద్యార్థుల పేర్లు ఉంటాయి, కానీ విద్యార్థులు కాలేజీలు ఉండరు. ఫీజు రీంబర్స్మెంట్ వద్ది, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారు. 2 సార్లు వస్తారట కాలేజీకి. ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు, ఇంకోటి ఎగ్జామ్స్కి. ఇక మిగతా అప్పుడు కాలేజీ దిక్కు చూడరు. ఇది అలా జరుగుతుంది. మొత్తానికైతే దానిపైన తాళాలు తీయగానే ఫీజులు మెక్కేస్తారు ఫీజు రీంబర్స్మెంట్ పేరుతోనని సాక్షి పేపర్ ఒక వార్త, MBA MCA కాలేజీ పైన ఒక వార్త రాసింది. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. కృష్ణా గోదావరి జలాలపై కమిటీ వారంలోగా అధికారులు నిపుణులతో కమిటీ. జలశక్తి శాఖ సమక్షంలో ఇది తెలంగాణ ఏపీ సీఎంలు నిర్ణయం చేసినట్టు రాసింది. TBGKSలో కవితకు చెక్ పెట్టారట. సంఘం ఇన్ఛార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాన్ని పార్టీకి అనుబంధంగా జరగాలనే ఆదేశం. 10 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు బొగ్గుగనుల కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగనుల కార్మిక సంఘం అని ఒకటి ఉండేది. దానికి ఎప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉందో ఆ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పీకి పడేశారు. పీకి పడేసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చారా గౌరవ అధ్యక్షురాలు పోస్టు. మొత్తం ఆయనే చూసుకోండు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ వ్యవహారాలు మొత్తం కూడా పార్టీకి అనుబంధంగానే జరుగుతాయి. అంటే కవితకు చెక్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. కవితను అసలు వదిలేశారు, పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. కవిత పైన ఈ మధ్య తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్ల పైన ఒక్క BRS పార్టీ నాయకుడు కూడా మాట్లాడలే, ఒక్క నిరసన లేదు, కనీసం మాట్లాడలే, ట్విట్టర్లో కానీ పోస్ట్ పెట్టలే, ఇక్కడ ఆమెకు మద్దతుగా ఎక్కడ నిలబడలే. దాన్ని బట్టే స్పష్టంగా అర్థమైంది అయిపోయింది కవిత పని. కేసీఆర్ KTR పక్కన పెట్టే కార్యక్రమం చేశారు, పక్కన పెట్టారు అనేది. దాని తర్వాత ఇంకో స్టెప్ వేసి తెలంగాణ బొగ్గు గని కార్మిక గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెను తీసేసి కొప్పుల ఈశ్వర్ని పెట్టారు. మరి ఇప్పుడు ఏం చేస్తే కవిత వ్యూహం ఎట్లా ఉండబోతుంది, కవిత భవిష్యత్ కార్యాచరణ ఏందనేది ఇప్పుడు ఆమె ఒక రకంగా గెంటేసిన పరిస్థితి. అయినా ఆమె బయటికి పోని పరిస్థితి. అట్లా అంటిపెట్టుకున్న నాది BRS అంటుంది. పార్టీ నుంచి ఒక రకంగా గెంటేసినట్టే. మరి ఏం చేస్తుంది, గెంటేసినారు కాబట్టి ఇప్పుడు అనేది భవిష్యత్తులో మనం చూడాలి. దేవాదాయ శాఖలో నిధుల దుర్వినియోగానికి చెక్కు ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే బడ్జెట్ కేటాయింపులు అని చెప్పి దేవాదాయ శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసింది. నిధుల దుర్వినియోగానికి అయితే చెక్ పెట్టారు, కానీ దేవాదాయ శాఖకి ఎండోమెంట్కి సంబంధించి ఉన్న ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసే దానికి చెక్ పెట్టాలి. కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారుల చేతులలో పోతుంది. ఆ కబ్జాదారులకు సహకరిస్తున్న కొంతమంది దేవాదాయ అధికారులు కూడా చూసి చూడనట్టుంటే వాళ్ళు అమ్ముకుంటున్నారు కబ్జా చేసి కోట్ల రూపాయల విలువైన భూములు. ఇక దానికి చెక్ పెట్టాలి, ఈ నిధులు కాదు.
రైట్. ధనార్జనే ధ్యేయమట. విద్యార్థులు క్లాసులకు రాకున్నా ఓకే. పలు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు తీరిది. ఫ్యాకల్టీని సైతం నియమించిన వైనం. వీసీలు, ఉన్నత విద్యామండలి ఉదాసీనత. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దంటున్న విద్యార్థి సంఘాలు. ఇది ఇందాడదే ఎంబీఏ, ఎంసీఏ కాలేజీకి సంబంధించి గతంలో నోటీసులు కూడా అందినాయి. ఇగో ఈ 40 కాలేజీలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కాలేజీ ఉంటుంది, రిజిస్టర్లలో పేర్లు ఉంటాయి, కానీ విద్యార్థులు ఉంటారు కాలేజీలో. కాలేజీ ఉంటుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్లు అప్లై చేస్తారు, ఫీజు రింబర్స్మెంట్ కాలేజీకి వద్ది, కానీ విద్యార్థులు ఉండరు. విద్యార్థులు కేవలం 2 సార్లు కాలేజీకి వస్తారు. ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి, ఇంకో ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకోవడానికి. ఈ 2 సార్లు తప్ప మిగతా కాలేజీకి ముఖం చూడరు. కాలేజీ వాళ్ళని తీసుకోదు. ఆడ ఫ్యాకల్టీ ఉండరు, విద్యార్థులు ఉండరు, ఎవరు ఉండరు. కేవలం అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఒక అటెండెంట్ ఉంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ కాలేజీలో దాదాపు 40 కాలేజీల పైన ఇప్పటికే కంప్లైంట్ ఉంది. ఉన్నత విద్యా మండలి అధికారులు దానిపైన ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ రెడీగా ఉంది. కానీ ఆ రిపోర్ట్ను బయటికి రాకుండా ఉన్నత విద్యా మండలిని మరి ప్రభుత్వం ఆపుతుందా, లేకపోతే ఉన్నత విద్యా మండలిలో కొంతమంది అధికారులు తొక్కి పెడతారట. ఎందుకు తొక్కి పెడతారు రిపోర్ట్ను బయట రాకుండా అంటే, ఇప్పుడు ఆ 40 కాలేజీకి సంబంధించిన రిపోర్ట్ బయటకు వస్తే ఒక్క కాలేజీకి కూడా రెన్యువల్ కాదు, పర్మిషన్ గుర్తింపు రెన్యువల్ కాదు. ఆ గుర్తింపు రెన్యువల్ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. విద్యార్థుల అంటే యూనివర్సిటీ అధికారులు పోయి విజిట్ చేసి గుర్తింపును రెన్యువల్ చేస్తారు. ఆ గుర్తింపు రెన్యువల్ ఆ 40 కాలేజీలు కూడా చేయించడం కోసమే ఉన్నత విద్యామండలిలోని ఒక వర్గానికి సంబంధించిన అధికారులు ఈ రిపోర్ట్ను బయటికి రాకుండా చేసి, ఎప్పుడైతే ఆ గుర్తింపు వాళ్ళకి రెన్యువల్ అయిద్దో ఇక అప్పుడు ఇది బయటకు వచ్చినా రాకపోయినా పెద్ద సమస్య కాదు. వాళ్ళకి రెన్యువల్ అయింది కాబట్టి రెన్యువల్ మీద కోర్టుకు పోతారు అవసరం అయితే ఆపితే. ఇది ఎలా జరుగుతుంది ఈ తతంగం. ధనార్జనే లక్ష్యంగా కాలేజీలు నడుతున్నాయి. ఆ కాలేజీలను కాపాడటం లక్ష్యంగా ఉన్నత విద్యామండలిలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా జరుగుతుంది. దీనిపైన కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి ఇంజనీరింగ్ కాలేజీలపైన ఏ విధంగా అయితే క్లాస్ బీకారో, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి లోపటేస్తానని బెదిరించారో, సేమ్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కూడా బెదిరించాలి. ఎందుకంటే వాళ్ళే మళ్ళీ ఇల్లు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ఎవరైతే మేనేజ్మెంట్లో ఉన్నారో దాదాపు వాళ్ళే ఇక్కడ కూడా ఉంటారు, కొత్త వాళ్ళు కాదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా విద్యను వ్యాపారం చేసి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. విద్యను వ్యాపారం చేసి ఫీజులు తీసుకొని చదువు చెప్తున్నారంటే ఇక వ్యాపారం ఏ స్థాయికి పోయిందంటే ఫీజులు తీసుకుంటాం, అసలు కాలేజీలు నడపం మేము, విద్యార్థులు రారు, అయినా కానీ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి, ఫీజులు రావాలి, మా డబ్బులు మాకు రావాలి, వాడు చదివితేంది చదవకపోతేందని చదువు లేని సర్టిఫికేట్లు ఇచ్చి సమాజం మీదకి వదులుతుండ్రు ఎలా ఇట్లాంటి కాలేజీలు. కాబట్టి వాళ్ళని కట్టడి చేయాలి, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి దీనిపైన. ఇది ధనార్జనే లక్ష్యంగా ఉన్నాయట. ఇది దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.